మ్యామ్ చాలా మందికి డ్రై ఐ అవుతూ ఉంటుంది. అసలు డ్రైనెస్ ఎందుకవుతుంది? దీనికేమైనా కారణాలున్నాయా? యూజువల్లీ మన కంట్లో ఏమంటే ఈ టియర్ సెక్రీషన్ అనేది కంటి లోపల ఉండే ఫ్లూయిడ్ లెవెల్ అనేది హ్మ్. నార్మల్‌గా ఉంటే మన ఐ బాల్‌ని ఇది ప్రొటెక్ట్ చేస్తది. ఒక హ్మ్. లేయర్ లాగా ఎప్పుడు కంటి మీద ఉంటది. ఇది హ్మ్. ట్రాన్స్‌పరెంట్ వాటర్ లాగా ఉంటది కాబట్టి మన నోటీస్‌కి రాదు. బట్ ఎప్పుడు కళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇది హ్మ్. ఎప్పుడూ ఉంటది. డ్యూ టు ఎనీ రీజన్ ఈ హ్మ్. వాటర్ కంటెంట్ అనేది తగ్గిందంటే ఆ కండిషన్‌నే మనము డ్రై ఐ అని చెప్తాము. సో, డ్రై ఐ అయిన వాళ్ళకి ఏమవుతది, ఈ ప్రొటెక్షన్ అనేది కొంచెం వరకు తగ్గుతది. సో, ఈ లేయర్ అనేది మంచిగా ఉన్నప్పుడు కంటి లోపల ఎలాంటి స్ట్రెయిన్ గాని ఉండదు. లేదంటే ఏదో డిస్కంఫర్ట్, ఏదో దొరదలాగుంది, కొంచెం డిస్కంఫర్ట్, ఐ రబ్ చేసుకోవాలనిపిస్తుంది, కంట్లో మంట వస్తుంది. ఇలాంటి ఫీచర్ అనేది డ్రై ఐస్ లేనప్పుడు ఎప్పుడూ ఉండదు. బట్ డ్రై ఐ ఉండేవాళ్ళు ఈ సింప్టమ్ అనేది చాలా కామన్. సో, హ్మ్. ఈ వీళ్ళకి ఏమంటే విజన్ అనేది బానే ఉంటది. హ్మ్. బట్ చాలాసారి కళ్ళు ఎక్కువ డ్రై అవుతున్నప్పుడు ఎందుకో తెలియకుండా స్ట్రెయిన్ ఎక్కువ, మంట ఎక్కువ, హ్మ్. అప్పుడప్పుడు డ్రై అవుతుంది. కొంచెం ఐ బ్లింక్ చేస్తే మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తుంది. హ్మ్. ఇలాంటి కొంచెం ఏమంటే ఇవి మరి సీరియస్ ప్రాబ్లమ్ కింద రాకుండా ఉంటే కూడా హ్మ్. డైలీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇదేదో ఇబ్బందిగా ఉంది కంట్లో అనేది తెలుస్తూ ఉంటది.